తెలంగాణకు కొత్త సీఎస్ రాబోతున్నారా అంటే సచివాలయ వర్గాల నుంచి అవుననే తెలుస్తోంది. సీఎంఓతో పాటు పాలనలో సమూల మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. చీఫ్ సెక్రటరీ రేసులో వికాస్ రాజ్, శశాంక్ గోయల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చీఫ్ మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా మారుస్తారని సమాచారం. ప్రస్తుత ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి ఐఏఎస్ స్థానంలో సంజయ్ ఝాని నియమించే అవకాశం ఉందంటున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ అజిత్ రెడ్డితో సీఎస్ శాంతికుమారికి అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధైంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగియగానే కూడా ఆ దిశలో కూడా అడుగులు వేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించినట్టు కూడా జోరుగా చర్చ నడుస్తోంది. సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ మొదలు జిల్లా స్థాయి వరకు, అటు హెచ్ఓపిఎఫ్ మొదలు ఇటు కమిషనరేట్ల వరకు కూడా భారీ ప్రక్షాళన ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం కూడా స్థానచలనం తప్పేలా లేదనేది కూడా ఒక టాక్ నడుస్తోంది. డీజీపీ పైన కూడా ప్రభుత్వం పునరాలోచనలో ఉన్నట్టు కూడా ప్రస్తుతం డిపార్ట్మెంట్ లో ఒక చర్చ నడుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కూడా, ఐఏఎస్ శాంతి కుమారికి కూడా స్థానచలనం తప్పదు అని కూడా స్పెక్యులేటివ్ గా ఒక నరేషన్ నడుస్తోంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఐఏఎస్ కూడా రెస్ట్ కోరుకుంటున్నారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతము ఇది కూడా ఒక స్పెక్యులేటివ్ గా తీసుకోవాలి. మనం దీనికి అథెంటిసిటీ లేదు, ఊహాగానాల మేరకే మనం ఇది చెప్పుకుంటున్నాము. ప్రస్తుతము ముఖ్యమంత్రి ఓఎస్డీ అజిత్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఐఏఎస్ కి అభిప్రాయ భేదాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంప్లీట్ గా బ్యూరోక్రసీని మొత్తం కూడా ప్రక్షాళన చేసి బదిలీలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నట్టు కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. చీఫ్ సెక్రటరీ రేస్ లో ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న వికాస్ రాజ్ ఐఏఎస్ తో పాటు శశాంక్ గోయల్ ఐఏఎస్ తో పాటు అలాగే జయేష్ రంజన్ ఐఏఎస్ పేరు కూడా వినిపిస్తోంది. కానీ ప్రభుత్వ వర్గాలు వికాస్ రాజ్ ఐఏఎస్ కే మొగ్గు చూపుతున్నట్లు కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. దాంతో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రస్తుతము శేషాద్రి ఐఏఎస్ ఉన్నారు. ఆయనకి మంచి పేరు కూడా ఉంది. మొదటి నుంచి ఎంటైర్ కెరీర్ లో కూడా ఎక్కడ కూడా ఒక మరక, ఒక మచ్చ లేదు. చాలా సిన్సియర్ ఆఫీసర్ గా కూడా ఆయన పేరొందారు. ఆయన ప్రధానమంత్రి ఆఫీస్ లో కూడా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో వన్ ఆఫ్ ది సెక్రటరీగా కూడా పనిచేశారు. దాదాపు 5 సంవత్సరాలు. చాలా క్లీన్ చీట్, క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఎంటైర్ ఐఏఎస్ లలో కూడా ఆయనకి చాలా మంచి పేరుంది. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఐఏఎస్ శేషాద్రి అని కూడా ఆయన మంచి పేరు గాంచారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం సంజయ్ ఝా ఐఏఎస్ ని కూడా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించే అవకాశం ఉందని కూడా ప్రచారం నడుస్తోంది. అయితే ఈ మేరకు ఇప్పటికే కూడా ప్రభుత్వం కసరత్తు కూడా ప్రారంభించినట్లు కూడా జోరుగా చర్చ సాగుతోంది. అయితే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ త్వరలో కూడా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు కూడా నిర్వహించబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఐటీ ఇండస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి కూడా ఎలివేషన్ రాబోతుందా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా ఉన్న శశాంక్ గోయల్ కు కూడా ఏమైనా ఉన్నత పదవి లభించబోతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా కూడా నడుస్తోంది. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే పైన పేర్కొన్న వాళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ రేస్ లో ఉన్న వాళ్లే. సిఎస్ తో సహా తాము సమర్థులమని కూడా అధికారులు తమ పనితీరుతో కూడా పలుమార్లు కూడా ఒక ఖ్యాతి కూడా తెచ్చుకున్నారు. అంత సీనియర్ మోస్ట్ ఐఏఎస్ లు చాలా ఫైళ్లు కానీ ఏదైనా కూడా చాలా ఎక్స్పీడియట్ గా కూడా చాలా సిన్సియర్ గా కూడా వర్క్ చేస్తారని వీళ్ళకి పేరుంది. కానీ ఆశించిన స్థాయిలో వీళ్ళ పర్ఫార్మెన్స్, పనితీరు బాలేదని మంత్రులు, ముఖ్యమంత్రి భావించడమే ఈ బదిలీలకు కారణం అనేది కూడా సచివాలయంలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ శాంతి కుమారి 1989 బ్యాచ్ చెందిన అధికారి. ఒకవేళ ఈమెని బదిలీ చేస్తే ఆమె స్థానంలో ఎవరిని తేవాలనే అన్న దానిపైన కూడా ప్రభుత్వం భర్జన పడుతోంది. ఆమె తర్వాత 1990 బ్యాచ్ లో శశాంక్ గోయల్ అలాగే సునీల్ శర్మ ఐఏఎస్ ఉన్నారు. అయితే
సునీల్ శర్మ ఐఏఎస్ ఈ రోజుతోని ఈ 31తోనే ఆయన పదవి విరమణ కూడా పొందుతున్నారు. ఆయనే శశాంక్ గోయల్ ఐఏఎస్ కి మాత్రం ఇంకా సర్వీస్ ఉంది. వీళ్ళిద్దరి తర్వాత 91 బ్యాచ్ కి చెందిన రామకృష్ణారావు ఐఏఎస్ తో పాటు అరవింద్ కుమార్ ఐఏఎస్ కూడా బరిలో ఉంటారు. కానీ అరవింద్ కుమార్ ఐఏఎస్ పైన సీఎం కి మంచి ఒపీనియన్ లేదని కూడా టాక్ నడుస్తా ఉంది. అయితే రామకృష్ణారావు కూడా ఐఏఎస్ గత ప్రభుత్వంలోని సీఎస్ కావాల్సి ఉండగా కొన్ని రాజకీయ సామాజిక సమీకరణాల కారణంగా కూడా ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే సమర్థుడైన అధికారిగా పేరున్న రామకృష్ణారావు అనే ప్రధాన కార్యదర్శి చేస్తారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తేవాల్సి ఉన్న క్రమంలో ఆయన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానే కొనసాగించారు. మరి ప్రస్తుత తరుణంలో ఆయన సీఎస్ పదవి వరిస్తుందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మధ్యనే ఆయన కొంత అనారోగ్యానికి కూడా గురయ్యారని, సో ఈ నేపథ్యంలో ఆయన వీలైనంతగా రెస్ట్ తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఆయనకి కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ 2025 ఆగస్టు వరకు కూడా ఆయన టెన్యూర్ ఉంది. ఉన్నప్పటికీ కూడా ఆయన యాక్టివ్ గా కూడా చీఫ్ సెక్రటరీ పదవి బాధ్యతలు తీసుకునే ఆలోచనలో లేరు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆరోగ్యం బాగాలేనందున ఆయన పూర్తి స్థాయిలో కూడా తన ఆరోగ్యం పైన ఫోకస్ పెడుతున్నారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అందుకే అత్యంత ఒత్తిడితో కూడుకున్న ఆర్థిక శాఖ నుంచి సైతం కూడా తనను తప్పించాలని ఆయన కోరుతున్నట్లు కూడా ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది. అయితే ఆయన ఇంకా ముందడుగేసి స్వచ్ఛంద పదవి విరమణ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఇక మిగిలింది 92 బ్యాచ్ కి చెందిన వికాస్ రాజ్ ఐఏఎస్ తో పాటు జయేష్ రంజన్ ఇద్దరికి 3 నెలల క్రితం కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కూడా పదోన్నతి లభించింది. వీళ్ళలో వికాస్ రాజ్ ఐఏఎస్ ప్రస్తుతం రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గా కూడా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఆయన వెనక్కి రప్పించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అదే నిజమైతే ఆయనను కూడా కీలక పదవి వరించే అవకాశాలు ఉన్నాయని కూడా పోగొట్టా. అయితే మోస్ట్ ఆఫ్ దెమ్ కూడా సెక్రటరియట్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా వికాస్ రాజ్ ఐఏఎస్ పైన కూడా చర్చ నడుస్తోంది. తదుపరి చీఫ్ సెక్రటరీ ఆయనే అని కూడా ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఆయనని ప్రభుత్వ యంత్రాంగం మొత్తానికి ముఖ్యుడిని చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే వీటిలో మరో అధికారి జయేష్ రంజన్ ప్రస్తుతము ఐటీ ఇండస్ట్రియల్ స్పెషల్ సిఎస్ గా కూడా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడంలో కీలక పాత్ర పోషించగల సత్తా ఉన్న అధికారిగా కూడా పేరున్న జయేష్ రంజన్ ని కూడా చీఫ్ సెక్రటరీగా ప్రమోట్ చేసే అవకాశాన్ని ఉందని కూడా సచివాలయ వర్గాలు అంటున్నది. కానీ వాస్తవికంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా గత ప్రభుత్వంలో నెంబర్ 2 గా మెదిలిన ఒక గత ప్రభుత్వంలోని ఐటీ మినిస్టర్ కి చాలా ప్రస్తుతం జయేష్ రంజన్ చాలా క్లోజ్డ్ గా పనిచేశారని, సో ఆయనకు అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని మెజారిటీ అందరూ కూడా వికాస్ రాజ్ ఐఏఎస్ కి కూడా చీఫ్ సెక్రటరీ పదవి వరించనుంది అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఆర్థిక శాఖ నుంచి రామకృష్ణారావు పిఎఫ్ఎస్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు ఐఏఎస్ తప్పుకుంటే ఆ స్థానంలో ఎవరిని పెట్టాలనేది కూడా ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. ఎందుకంటే శాసనసభలో దాదాపు 11 బడ్జెట్లు ప్రవేశపెట్టిన సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారిగా కూడా ఆయనకి పేరుంది. అలాగే సమర్థుడైన అధికారిగా కూడా ఆయనకి పేరుగాంచారు. ప్రస్తుతము అలాంటి సమర్థుడైన అధికారి వేటలో కూడా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి దొరకడం లేదనేది కూడా ఒక టాక్ నడుస్తా ఉంది. పిఎఫ్ఎస్ కోసం గతంలో ఆర్థిక శాఖలో పనిచేసిన సందీప్ సుల్తానియా ఐఏఎస్ తో పాటు రొనాల్డ్ రోజ్ ఐఏఎస్ ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు కూడా ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది. అయితే వీళ్ళలో సందీప్ సుల్తానియా కొంత ఏకపక్షంగా వ్యవహరిస్తారని పేరుపడ్డ అధికారిగా కూడా ఆయనకు పేరుంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రోజ్ ఐఏఎస్ కు మాత్రం కొంత మేరకు ఆర్థిక శాఖను నడిపించగలడని, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమర్థత ఉన్న అధికారి అని కూడా ఆయనకు పేరుంది. దీంతో ఆయనని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ గా కూడా ఎవరిని నియమించాలనే దిశలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరోవైపు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సైతం కూడా ఆయన కూడా స్థానచలనం తప్పదనేది కూడా విశ్వసనీయ వర్గాల సమాచారము. ఆయన కూడా ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. నవీన్ మిట్టల్ స్థానంలో కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న ఒక ఏపీ క్యాడర్ అధికారిని లేదా ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక తెలుగు అధికారిని కూడా తీసుకువస్తారనేది కూడా జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఆల్ ఇండియా సర్వీసెస్ లో అధికారులని ఐపీఎస్ లో కూడా బదిలీ తెగ కూడా తగలనుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల కోడ్
అయిపోగానే కూడా కొందరు పోలీస్ అధికారులకు కూడా బదిలీలు తప్పని పరిస్థితిలో ఉంటుందని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా జోరుగా ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వం కీలక పదవుల్లో కూడా నియమిస్తుంది, ఆల్రెడీ నియమించిందని కూడా జూన్ 4తో మోడల్ కోడ్ ముగిస్తున్న తరుణంలో ఈ పోస్టుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలమైన అధికారులకు కూడా పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది అంతా ఒక స్పెక్యులేటివ్ గా నడుస్తోంది. నరేషన్ సందీప్. థ్యాంక్ యూ శ్రీచరణ్.